అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిల్లలకి పెద్దలకి కావాల్సిన ఒక టాపిక్తో మే ముందుకు వచ్చానండి. వెళ్ళిపోదామండి వీడియోలోకి. నమస్కారం. భయం. పిల్లలు, భయం అనేది మీ డిక్షనరీలో నుంచి తీసేసేయండి. భయం అనేదే ఉండకూడదు. భయానికే భయం పుట్టి పారిపోవాలి. భయం అనేదే లేదు. మీరు భయపడుతున్న కొద్దీ భయం మిమ్మల్ని ఇంకా భయపెడుతుందండి. అనేక వీడియో గేమ్స్లోనూ యూట్యూబ్లోనూ కథల్లోనూ కల్పిత కథల్లోనూ మనకి దయ్యాలు భూతాలు ఏవో ఉన్నాయని అవి మనల్ని భయపెడుతూ ఉంటాయండి. పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా తల్లిదండ్రులే సమాధానం ఇవ్వాలండి, తప్పనిసరిగా. దయ్యాలు ఏవీ లేవు. కథని చూసినప్పుడు, కథని విన్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సరి అయిన సమాధానం మీరు చెప్పగలిగితే వాళ్ళ దగ్గర భయం అనేది ఉండదండి. సినిమా చూపిస్తున్నప్పుడు, దయ్యపు సినిమాలు చూపిస్తున్నప్పుడు పిల్లల కళ్ళు మూసేయటం, చూడొద్దు అని చెప్పటం పొరపాటును కూడా చేయబోకండి. చూడనీయండి. దయ్యాలు భూతాలు ఏవి లేవు అని చివర వాళ్ళే తెలుసుకుంటారండి. విక్రమార్కుని స్టోరీస్ ఉంటాయండి. బేతాళుడు విక్రమార్కుడు. బేతాళుడు ఎలా ప్రశ్నలు వేస్తాడండి? పిల్లలు అలా ప్రశ్నించే గుణాన్ని కలిగి ఉండాలి. మీరు ఆ ప్రశ్నకి సమాధానం పెద్దవాళ్లే తెలియపరచాలి. ప్రశ్నించాలి, సమాధానం తెలుసుకోవాలి. భయం మాత్రం మన మనసులోకి రానేకూడదు. భయం ఒకసారి వచ్చిందా ఇంకా అంతే, అన్ని విషయాలకి భయపడుతూ ఉంటారండి. నాకు కొత్తగా ఒకళ్ళు వచ్చి చెప్పారండి, నా పిల్లవాడు ఒంటరిగా పడుకుంటానికి భయపడుతున్నాడు అని. ఎందుకు భయపడుతున్నాడు? వాడితో కనుక నేను ఒక 5 నిమిషాలు మాట్లాడానండి. మాట్లాడితే నాకు తెలిసిన విషయం, వాడు చూసే సినిమాలు, వాడు చదివే స్టోరీస్ ప్రతిదీ దయ్యానికి సంబంధించినవి చదివి రాత్రిపూట వాటిని ఊహించుకొని భయపడుతూ ఉన్నాడు. ఊహించుకోవటం తప్పు కాదు, ఊహల్లోనే బతకటం తప్పు. ఊహించుకోండి. అబ్దుల్ కలాం కూడా చెప్పాడు, ఊహించుకోవాలి, కలలు గనాలి, మనం దాన్ని సాకారం చేసుకోవాలి అని. ఊహ తప్పు కాదండి. ఊహ ఎంతవరకు నిజం అనేది వాస్తవంలోకి రావాలండి. వాస్తవానికి రాకుండా, ఆలోచన చెయ్యకుండా మీరు కేవలం ఊహల్లోనే ఉండటం వల్లే మీకు ఇటువంటి భయాలు కలుగుతున్నాయి. ఏ దయ్యము ఏ భూతము మనల్ని ఏమీ చేయలేవండి. ధైర్యం మన దగ్గర ఉన్నంత వరకు. ఆ ధైర్యం ఎప్పుడైతే నీ దగ్గర సన్నగిల్లుతుందో అన్నీ వచ్చి నీ దగ్గర చేరుతున్నాయి. దానితో పాటు, ఆ భయంతో పాటు నువ్వు కూడా అస్వస్థతకి గురయ్యి అనారోగ్య పాలవుతున్నావు. కాబట్టి పిల్లలకి పెద్దలకి అందరికీ చెప్తున్నానండి, కథలని చదవనీయండి, చదవమనండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మాత్రం మీ నుంచి మంచి సమాధానం రావాలి. ఏ దయ్యాలు భూతాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. అర్థమైందా అండి? అనవసరంగా వాళ్ళల్లో భయాన్ని కనుక మనం కలగజేశామంటే వాళ్ళు చిన్నపిల్లలండి. వాళ్ళ మనసుల్లో మనం ఏం చెప్తే అదే ముద్రించుకుపోతుంది. మీకు తెలుసు, ఎల్కేజీ యూకేజీ పిల్లవాడు టీచర్ ఏం చెప్తే అది తీసుకొచ్చి అమ్మ దగ్గర చెప్తాడు. చెప్తే, నాన్న ఈ లెటర్ని ఇలా రాయరా అంటే, నో మా టీచర్ ఇలాగే చెప్పింది అంటాడు. ఎంత గుడ్డిగా నమ్ముతాడండి. టీచర్లను అంత గుడ్డిగా నమ్ముతారండి. కాబట్టి టీచర్లకి, తల్లిదండ్రులకి, మిగిలిన పెద్దలందరికీ చెప్తున్నానండి, దయ్యం సినిమాలు ఉంటే చూడనేయండి. వాళ్ళకి ఇష్టమే చూస్తే. అవేవి మనల్ని చెయ్యలేవురా.
మన మీదకే రావు అవి. చివరికి ఏమైందో చూసావా, అక్కడ దయ్యమో లేదు భూతమో లేదు. తేల్చి చెప్పే హేతువును చూపించండి, వాస్తవంలోకి రండి. ఏది చూపించినా అది చూడొద్దు ఇది చూడొద్దు అని మీరు కళ్ళు మూసేయటం చెయ్యనే వద్దు. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొనియండి. మీరు ధైర్యమేయండి. ఆ ధైర్యాన్ని వాళ్ళల్లో నూరిపోయండి. ఆ ధైర్యమే వారికి ముందడుగు వేయటానికి దోహదపడుతుందండి. ఇది గమనించుకోండి. ఒక బలహీనత వాళ్ళల్లో నూరిపోయొద్దు, భయాన్ని నూరిపోయొద్దు, ధైర్యాన్ని నూరిపోయండి. ధైర్యమైన విషయాలే చెప్పండి. వాళ్ళు దయ్యపు కథలు విన్నా కూడా చూసినా కూడా వాళ్ళకి ధైర్యం కలిగే విధంగా మీ మాటలు ఉండాలండి. కాబట్టి నేను ఈరోజు తీసుకుండే ఈ టాపిక్లో పిల్లలు చదివే కథలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా టీవీలో చూసిన ప్రోగ్రాంలు కానివ్వండి, భయపడినా ఇది చూడవద్దు అని ఆపద్దు, చూడనియండి. దాని ఆన్సర్ మీరు చెప్పగలిగి ఉండాలి. ఏమీ ఉండవు. చివరి దాకా చూశారనుకోండి, దయ్యం అనేదే లేదు అని తెలుసుకుంటారు వాళ్ళు. వాళ్ళంతటా భయమే పెద్ద దయ్యం అండి. భయమే పెద్ద దయ్యం అండి. ఆ దయ్యం ఒకటి చాలండి మనిషిని చప్పుకు తినటానికి. కాబట్టి దయచేసి పిల్లలలో ధైర్యాన్ని నూరిపోయండి, భయాన్ని పోగొట్టండి. అలా అని మీరు ఆ కథ చదవద్దు, ఈ కథ చదవద్దు, ఈ సినిమా చూడొద్దు అని మీరేమీ నిర్దేశించకండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మాత్రం మీ దగ్గర సమాధానం కరెక్ట్గా పాజిటివ్ వేలో ఉండాలి. చూడనియండి. వాళ్ళు ఆ విధంగానే ధైర్యాన్ని తెచ్చుకుంటారండి. అంతేగాని ఇప్పటి నుంచే చూడనీయకుండా మీరు ఆపివేస్తే ఎప్పటికీ వాళ్ళ మనసులో అది స్టాంపుగా ఉండిపోతుందండి. భయం అనే స్టాంప్ ఉండిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి నైట్ అక్కడేదో చీకటిలో ఏదో తాడులాగా నీకు ఒక పాములాగా మెలికలు తిరిగి కనిపించింది. దగ్గరికి వెళ్తే అది తాడని తెలుస్తుంది. దగ్గరికి వెళ్తే కదా, వాస్తవానికి వెళ్తే కదా అది తాడు అని తెలుసుకుండేది. ముందు నుంచే అలాగ పాములాగా మెలికలుగా ఉంటే అది నిజంగానే పాము అనుకుంటాడు, ఎప్పటికీ అలాగే ఊహించుకుంటూ ఉంటాడు. దగ్గరికి వెళ్ళి వాస్తవాన్ని చూడనేయండి. వాడంతటా వాడు తెలుసుకొనేయండి. దయ్యాలు ఏమీ చేయవు, దయ్యాలు లేనే లేవు. భయమే మనకు పెద్ద దయ్యము. కాబట్టి ఆ భయాన్ని పిల్లల్లో పోగొడతారని, ధైర్యాన్ని నూరిపోస్తారని ఆశిస్తున్నానండి. వాళ్ళని అసలు అలాంటి స్టోరీలే చూడవద్దని మాత్రం ఆపవద్దు. చూడనియండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ధైర్యమైన సమాధానాన్ని మీరు చెప్పండి. చివరి వరకు చూస్తే కదా వాస్తవం అనేది ఏమిటి అనేది వాళ్ళకి తెలిసేది. కాబట్టి దయచేసి మీరు పిల్లలలో ధైర్యాన్ని నూరిపోస్తారు అని కోరుకుంటున్నానండి. వాళ్ళు భావి పౌరులండి. మన సువర్ణ భారతదేశాన్ని నిర్మించే భావి పౌరులు ధైర్యంగా ఉండాలి. కానీ ఆ ధైర్యం అనేది వాళ్ళ దరిదాపుల్లో కూడా రాకూడదు. కాబట్టి భయాన్ని వేడండి, ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రతి విషయానికి చివరి వరకు చూసి దానిలో నిజమెంత కల్పన ఎంత చూడండి. ఊహల్లో జీవించవద్దని నేను అన్ను, కానీ ఊహల్లో నుంచి వాస్తవంలోకి రండి. వాస్తవంలో ఎలా ఉంది, ఊహ ఎలా ఉంది, ఏది నిజం అన్నది వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి అంటే వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, చదవనియండి. చదివిన తర్వాత ఇదేమీ లేదు, దీనివల్ల భయమే లేదు అని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్న నాడు వాళ్ళు ఇంకా ఎప్పటికీ భయం అనేది వాళ్ళ దరిదాపులకు కూడా రాదండి. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మాత్రం మీ దగ్గర పాజిటివ్ వేలో ఆన్సర్లు ఉండాలండి. మిమ్మల్ని అడుగుతారు చాలా ప్రశ్నలు. కొంతమంది నేను పిల్లల్ని చూశాను, మా అమ్మాయి విపరీతమైన ప్రశ్నలు వేస్తుందండి. వేయనేయండి, ఆన్సర్లు చెప్పండి. అంత విపరీతమైన ప్రశ్నలు ఆమె వేస్తోందే అంటే ఆమె ఆలోచన విధానం ఎంత కరెక్ట్గా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రశ్నలు వేసే వాళ్ళని విసుక్కోకండి. ప్రశ్నలకి సమాధానము మంచిగా కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వండి. భయపడేవి ఏవీ లేవండి. భయం చీకటన్నా కూడా భయం లేదు, చీకటన్నా భయం లేదు. భయం అనేది మీ డిక్షనరీలో నుంచి తీసేయండి అని పిల్లలకి చెప్పండి.
ధైర్యాన్ని నూరిపోస్తారు అని ఆశిస్తున్నానండి. వాళ్లే కదండి భావి భారత పౌరులు, కాబట్టి వాళ్ళకి ఆ భయాన్ని పోగొడతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.